2024లో ఇన్వెస్టర్లందరికీ మంచి వెల్త్ ఏర్పడాలని, అన్నింటినీ మించి వెల్త్తో పాటు కొద్ది గొప్ప విజ్ఞానం పెరిగి స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనుక్కున్న తర్వాత పెరిగితే అమ్ముకునేటువంటి ఆలోచన మనకి రావాలని, ఆ వచ్చిన ఆలోచన కొన్నిసార్లు తప్పినా కూడా పొరపాటు పడమని, బాధపడమని కూడా భావిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మెరుగైన మార్గాలను ఎంచుకుంటూ వెల్త్ బిల్డింగ్ అనేది మీ జీవితంలో భాగం కావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరంలో ఈ శనివారం వెల్త్ టాక్ వీడియో రిలీజ్ చేయవలసి ఉన్నా కానీ మాలో యశ్వంత్ ప్రస్తుతం కొద్దిగా బయటకు వెళ్ళటం మూలంగా, వెకేషన్లో ఉండటం మూలంగా అందుబాటులో లేడు కాబట్టి ఈ వెల్త్ టాక్ వీడియోని కొద్దిగా భిన్నంగా చేస్తూ అందులో ఈ వీక్లో అంటే మండే రోజున రిలీజ్ చేసినటువంటి వీడియోకి కంటిన్యూ చేస్తూ ఆ రెండవ భాగాన్ని ఈ శనివారం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మొదటి వీడియోలో అంటే 2024లో మీకు వచ్చినటువంటి మొట్టమొదటి వీడియోలో కనుక చూసినట్లయితే 20.27% కన్నా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎక్కువ సంపాదించినట్లయితే మీలో అత్యధికులు రాబోయే రోజుల్లో 25 సంవత్సరాలలో ధనవంతులు కాగలరని, ఒకవేళ మీరు 50 సంవత్సరాలు ఆ వయసులో ఉన్నటువంటి వారు కనుక అయినట్లయితే మీ పిల్లల్ని బహుశా ధనవంతులుగా చేయవచ్చని కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే ఇవాళ రోజున 1,00,000 పెడితే ₹1,00,000 అవుతుంది. 20% చొప్పున పెరిగితే, అదే 25.3% చొప్పున కనుక పెరిగితే ఈ రోజున పెట్టిన ₹1,00,000 ₹3,00,00,000గా మారుతుంది. దానిని బట్టి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎంత గొప్పగా ఉంటుందో మీకు అర్థమై ఉండాలి. అందువలన ప్రతి ఒక్కరూ చిన్న అమౌంట్ అయినా, ఎంత చిన్న అమౌంట్ అయినా సరే ఇన్వెస్ట్ చేసుకుని లాంగ్ టర్మ్లో కనుక ఉంచుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో విపరీతమైన ఆస్తి ఏర్పడుతుందని, నెక్స్ట్ తరం బహుశా ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే చెందుతుందని నమ్మకంగా చెప్పగలం. ఇందువలన ఈ రోజున మనం దాని కొనసాగింపుగా అంటే మండే వచ్చిన ప్రోగ్రామ్ కొనసాగింపుగా అందులో మీకు కేవలం 2 మాత్రమే చూపించడం జరిగింది. మీరు షేర్స్ కొనుక్కుని ఎలా కొనుక్కోవాలి? గ్రోత్లో ఉన్న కంపెనీలు, అలాగే PEG రేషియో 1 కన్నా తక్కువ ఉన్న కంపెనీలు. ఆ గ్రోత్లో ఉన్న వాటిలో కూడా కనీసం మన ప్రిన్సిపల్ ప్రకారం 30% అన్న గ్యాప్ ఉంటే ఫెయిర్ ప్రైస్కి, మార్కెట్ ప్రైస్కి ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కోవాలని, PEG రేషియో 1 కన్నా తక్కువగా ఉంచుకోవాలని, ఒకవేళ అది కొనుక్కుంటే జీవితాంతం ఉంచుకుంటాను అనుకున్నట్టుగా మీరు 25 సంవత్సరాలు ఉంచుకుంటే కూడా ఏమయ్యేదో కూడా మీకు వివరించడం జరిగింది. అందులో కావాలని మీకు 2 అంశాలు మాత్రమే చూపించడం జరిగింది. అందులో ఒకటి బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ ప్రకారం ఎలా వచ్చి ఉండేవో చెప్పడం జరిగింది. అలాగే దీని బదులుగా ఎంత కష్టపడే బదులు ఇండెక్స్ కొనుక్కుంటే ఏమొచ్చేదో కూడా చెప్పడం జరిగింది. అప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే, ఇండెక్స్ అనేది బ్యాంకులతో పోలిస్తే చాలా ఎక్కువగా వస్తున్నా కానీ ఇండెక్స్ కన్నా కూడా చాలా ఎక్కువ సార్లు మెరుగైన రిటర్న్స్ రావాలి అంటే ఇండివిజువల్ స్టాక్స్ కొనుక్కుని ఉంచుకున్నా కూడా ఫలితం ఉంటుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రోజు వీడియోలో నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఆ 2 అంశాలు మీకు మీ అంతటా మీకే అందుబాటులో ఉండేటువంటి అంశాలు. ఒకవేళ అలా లాంగ్ టర్మ్ లో ఉంచుకోవటానికి స్టాక్స్ కావాలి అంటే మాలాంటి వారి యొక్క సహాయం ఎప్పుడన్నా ఒకసారి కోరుకోవచ్చేమో కానీ కంటిన్యూస్ గా మాత్రం మీకు అవసరం ఉండదని కూడా తెలుసుకోవటం ముఖ్యం. ఇప్పుడు ఈ రోజు నేను సూచించేటువంటి అంశం ఏంటంటే, ఒకవేళ ఇండెక్స్ లో కొనుక్కుని కళ్ళు మూసుకుని ఉందాము అనుకునే వాళ్ళకి భిన్నంగా, అలాగే షేర్స్ కొనుక్కుందాము అనుకుని అవి కొనుక్కున్న తర్వాత మళ్ళీ మర్చిపోతాను, మళ్ళీ కుంభకర్ణుడు లాగా నిద్రపోతాను 25 సంవత్సరాలు అనుకునే వాళ్ళకి భిన్నంగా నాకు కొద్దిగా ఆలోచన ఉంది కాబట్టి, నాకు కొద్దిగా తెలివితేటలు ఉన్నాయి కాబట్టి కాలక్రమంలో అవసరమైనప్పుడు కొన్ని మార్పులు చేసుకోవడానికి వెనుకంజ వేయను అనుకున్నట్లయితే వారికి ఇంకొక 2 మార్గాలు ఓపెన్ అవుతాయి. ఒకటి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయటం, రెండవది ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ రెగ్యులర్ గా మీరు అడగకపోయినా కూడా మీకు అవసరమైన ప్రతిసారి మీకు సలహా ఇచ్చే వారి దగ్గర నుండి సలహాని పొందగలగటం. ఆ పని చేయడానికి సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అందుబాటులో ఉన్నట్లయితే, వారి సలహాలు సూచనలు పొందినట్లయితే మీకు బహుశా మెరుగైన రిటర్న్స్ వస్తాయేమో చూద్దాం. అంటే ఎందుకంటే వివేకం కానివ్వండి, సరైన పద్ధతి ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ప్రాసెస్ అని మొత్తుకుంటూ ఉంటారు. ఆ ప్రాసెస్ ని ఫాలో అయితే ఎప్పుడు ఏ స్టాక్ కొనాలో, ఎందుకు అమ్మాలో, ఎంత అమ్మాలో, అమ్మితే వచ్చిన డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కూడా సూచించడం జరుగుతూ ఉంటుంది మీరు అడగకపోయినా. అందువల్ల మీరు దాదాపుగా నిశ్చింతగా మీ యొక్క ప్రొఫెషన్లోనో, బిజినెస్ లోనో, ఉద్యోగంలోనో ఉండొచ్చు. కానీ మీ యొక్క వెల్త్ మాత్రం మీకు తెలియకుండా ఆటోమేటిక్ గా మెట్లు పెరుగుతూ ఎన్నో అంతస్తులు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది అని తెలుసుకోండి.
అంటే ఇప్పుడు మీకు వీలుగా ఉండటానికి ఈ వారం మొదట్లో మండే రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఉన్న డేట్లనే మళ్ళీ నేను స్పృశించడానికి ప్రయత్నిస్తాను. అందులో మొట్టమొదటిది 2004లో జనవరి 17th అనుకున్నా కానీ 19th వర్కింగ్ డే అయింది కాబట్టి ఆ 19th వర్కింగ్ డేని గనక మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఉంటే మనకి ఎంత రిటర్న్స్ వచ్చాయో అప్పుడు చూపించడం జరిగింది. ఆ రోజును చూపించిన రిటర్న్స్ కి ఈ రోజు చూపించిన రిటర్న్స్ కి కొద్దిగా తేడా ఉండటానికి కారణం అది 22 డిసెంబర్ వరకు జరిగి ఉండటం. ఇప్పుడు మనం చేస్తున్నదేమో 29th డిసెంబర్ అంటే 2023 చివరి వరకు వచ్చిన రిజల్ట్స్ ని క్యాప్చర్ చేసింది కాబట్టి కొద్దిగా తేడాలు ఉండవచ్చు. అలా చూసినట్లయితే మీరు కనుక స్టాక్స్ కొనుక్కుని ఉంచుకున్నట్లయితే 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా 6,62,00,000గా చేరినట్టుగా కనపడుతుంది, 64 లక్షలుగా చేరినట్టు కనపడుతుంది. 23.38% వచ్చింది. అదే సమయంలో ఇండెక్స్ లో కూడా 13.21% వరకు వచ్చి ఉండేది మనం జనవరి 5 వరకు ఇవి ఉంచినట్లయితే. కానీ మన యొక్క ప్రాసెస్ లో మ్యూచువల్ ఫండ్ ప్రాసెస్ కానీ బయోగ్రోత్ ప్రాసెస్ కానీ కనుక అయినట్లయితే మనం ఇప్పటి వరకు చూడకుండా మేము డిసెంబర్ ఎండింగ్ వరకే చూడటం జరిగింది. కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేది పైన హెడ్డింగ్ లో ఉన్నట్లుగా డేటా ఫ్రమ్ 2010 ఓన్లీ అన్నాం కాబట్టి ఇది 2004లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ డేటా అనేది పెద్దగా రిలవెంట్ కాదు. కాబట్టి దానికి దయచేసి అటెన్షన్ పే చేయకండి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే బయోగ్రోత్ లో కనుక అదే సమయంలో ఇన్వెస్ట్ చేసి సమయానుకూలంగా మార్పులు చేసుకుంటూ వచ్చినట్లయితే మనము పెట్టిన 10 లక్షలు ఇప్పటికి 78,65 లక్షల అయి ఉండేవి అని కనపడుతుంది. ఎంత యావరేజ్ వచ్చింది? CAGR 39.67% వచ్చింది 2004లో మొదలు పెడితే. ఇది ఎందుకు సాధ్యపడింది అంటే 2003, 2004, 2005లో హిస్టారికల్లీ వెరీ హై రిటర్న్స్ అందరికీ వచ్చాయి. ఆ హై రిటర్న్స్ వచ్చేటప్పుడు ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా క్యాష్ అవుతుంది కాబట్టి లాభపడుతుంది కాబట్టి ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత రోజైనటువంటి ఇంకొక రోజు చూద్దాం. మార్చ్ 15న 2004 మొదలు పెడితే మనం అంతకు ముందు చెప్పినటువంటి ప్రాసెస్ ప్రకారం అంటే బై అండ్ హోల్డ్ అప్రోచ్ కనుక చేసినట్లయితే జనవరి 5న మధ్యాహ్నం 1:30, 1:45లో చేస్తున్నాను కాబట్టి అప్పటి వరకు ఉన్న ప్రైసెస్ కంపేర్ చేసి చూస్తే మనకి 27.72% వచ్చి మనం పెట్టిన 10 లక్షలు 12,76,00,000 అయ్యాయని కనపడుతోంది. అంటే జస్ట్ బై అండ్ హోల్డ్ లో 10లో 10 లాభాలే వచ్చినాయి. అన్ని కూడా సూపర్ ప్రాఫిట్స్ అవడంతో మనకి 12 కోట్లుగా చేరింది. అదే ఇండెక్స్ లో పెట్టి ఉన్నట్లయితే 13.97% వచ్చి 1.33 crores గా అయ్యేదని, అదే కనుక బయోగ్రోత్ లో పెట్టుంటే మీరు నమ్మటానికి కొద్దిగా అనుమానించదగినట్లుగా 40.77% వచ్చి మనం పెట్టిన 10 లక్షలు ఇప్పటికి 87 కోట్లు అయి ఉండేది. అంటే ఎప్పటి నుంచి 2004 నుంచి అంటే కేవలం 19 years లోనే 10 lakhs has become 87 crores అయి ఉండేది అని కనపడుతుంది. అలాగే ఇప్పుడు ఆ తర్వాత మనం తీసుకున్న డేట్ ఇంకొక డేట్ ను కూడా చూద్దాం. నెక్స్ట్ తీసుకున్నది మే 14th కనుక మనం చూసినట్లయితే అప్పుడు పెట్టిన 10 లక్షలు బై అండ్ హోల్డ్ అప్రోచ్ ప్రకారం చేసినా కూడా 23% పెరిగి మనకి 5,86,00,000గా పెరిగేవి. కానీ అదే కనుక మనం బయోగ్రోత్ లో పెట్టుంటే ఆఖరిలో బాటమ్ లో ఉన్న టేబుల్లో చూసినట్లుగా 41.17 పెరిగి 87.23 crores అయి ఉండేది 2014 మే 14 మొదలు పెట్టినట్లయితే. ఇప్పుడు ఆ తర్వాత మనం కన్సిడర్ చేసిన డేట్ చూద్దాం. జూలై 19th, 2004 కనుక మొదలు పెట్టినట్లయితే బై అండ్ హోల్డ్ అంటే కేవలం మంచి స్టాక్స్ PG రేషియో తక్కువ ఉన్న స్టాక్స్ కొనుక్కుని ఇలాగే హోల్డ్ చేస్తుంటే మనకి 18.18% పెరిగి 2,58,00,000 అయ్యేది. అంటే దాదాపుగా 25 రెట్లు పెరిగింది. అదే సమయంలో ఒకవేళ కనుక మనం బయోగ్రోత్ నమ్ముకున్నట్లయితే 40.53% వచ్చి అది 75 కోట్లుగా రూపాంతరం చెంది ఉండేది. అంటే ప్రాసెస్ ఈజ్ ప్రూవింగ్ టు బి వెరీ వెరీ పవర్ఫుల్ ఇప్పటి వరకు 2004లో చూస్తే. కానీ 2003, 4, 5 అనేది ఎక్సెప్షనల్ రిటర్న్స్ కాబట్టి దానికి అంతగా ప్రాముఖ్యం ఇవ్వకుండా ఉంచటం మన ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు 2006లో అయితే ఏం జరిగిందో కూడా చూద్దాం. 2006 మే 22 కనుక స్టార్ట్ చేసి ఉన్నట్లయితే మనం పెట్టిన 10 లక్షలు హోల్డ్ చేసి ఉన్నట్లయితే జనవరి 5 మధ్యాహ్నం 1:30 to 2 o'clock మధ్యలో సమయాన్ని చూసినట్లయితే 13.87% మాత్రమే పెరిగి 98 లక్షలు అంటే దాదాపుగా 10 లక్షలు 10 రెట్లు కన్నా ఎక్కువ పెరిగింది ఈ యొక్క 17 సంవత్సరాల్లో లేదా 18 సంవత్సరాల్లో. కానీ అదే సమయంలో దాని బదులుగా మనం బయోగ్రోత్ ప్రాసెస్ నమ్ముకుని అవసరమైనప్పుడు కాలక్రమంలో చేంజెస్ చేసుకుంటూ పోయి ఉన్నట్లయితే మనకి 25.31% వచ్చి 5,32,00,000గా చేరేది. అంటే మన 10 లక్షలు 50 రెట్ల వరకు పెరిగి ఉండేది కేవలం 17 సంవత్సరాల్లో.
ఇప్పుడు అలాగే తర్వాత ఇంకొక సంవత్సరం 2007 అంటే 2008లో మేజర్గా మార్కెట్లో వచ్చిన కరెక్షన్ వచ్చి పడిపోబోయే ముందు అంటే దాదాపుగా హెచ్చు రేట్లో కొనుక్కుని ఉండుంటే కూడా మనం కనుక బై చేసి హోల్డ్ చేసి ఉన్నట్లయితే మన 10 లక్షలు 16 సంవత్సరాల్లో 1,86 lakhs వరకు అయింది జనవరి 5వ తారీఖుకి. అదే కనుక బయో గ్రోత్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే 26% ప్రకారం పెరిగి 4,89,00,000 అయ్యేది. అంటే దాదాపుగా 50 times పెరిగేది కేవలం 16 సంవత్సరాల్లో. అంటే మీరు గమనించాల్సింది ఏంటి, ఇక్కడ 16 సంవత్సరాలకి అమౌంట్ మారుతుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వనవసరం లేదు. మీ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 20.27 కన్నా ఎక్కువ ఉంటేనేమో 100 రెట్లు పెరుగుతుంది 25 ఏళ్లలో. అదే 25.3 కన్నా ఎక్కువ ఉంటేనేమో 300 రెట్లు పెరుగుతుంది 25 సంవత్సరాల్లో. ఇక్కడ మనం 2007లో మొదలు పెట్టాం కాబట్టి 16 సంవత్సరాల కాలమే ఉంది. అంటే ఈ రకంగా కనుక పెరుగుతున్నట్లయితే మన యొక్క వెల్త్ ఎన్ని రెట్లు అమాంతంగా పెరిగిపోతుందో, అందులో కట్టవలసిన ట్యాక్స్ కూడా ఎంత తక్కువ ఉంటుందో కూడా మనం మండే ఇచ్చిన వీడియోలో చెప్పడం జరిగింది. కేవలం 10% లేదా 15% కట్టాలి. అయితే ఇలా సలహా పొందినప్పుడు కొద్దిగా ఫీజు చెల్లించవలసి రావచ్చు. అది 1.5% 2% ఉన్నా కానీ ఇంకా మీకు 26% వచ్చింది అంటే 24% వరకు మీకు నికరంగా లాభం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు 2008లో అంటే మార్కెట్లో ఒకసారి కరెక్షన్ వచ్చి జనవరిలో బాగా పడిపోయినాయి 2008లో ప్రపంచవ్యాప్తంగా. ఆ టైంలో మేలో కనుక స్టార్ట్ చేసి ఉన్నట్లయితే 10 లక్షలు మనం మొదలుపెట్టి ఇన్వెస్ట్ చేసి బై అండ్ హోల్డ్ షేర్స్ కొనుక్కుని ఉంటే అందులో 4 షేర్లు మనం నష్టపరిచినా కూడా 1.7 crores అయ్యేది జనవరి 5వ తారీఖుకి. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 19.89. అంటే బై అండ్ హోల్డ్లో కూడా దాదాపుగా 20% వచ్చింది. అదే సమయంలో ఇండెక్స్ అయితే 10.22 అని చెప్పడం జరిగింది. అదే కనుక మనకు బై గ్రోత్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మళ్ళీ ఇప్పటికీ కూడా 21.86 అంటే అన్నింటికన్నా ఎక్కువగా 21.86 వచ్చి మన పోర్ట్ఫోలియో 2.2 crores అయ్యేదంటే 22 రెట్లు పెరిగేది కేవలం 15 సంవత్సరాల్లో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాతే ఇంకొక డేలో 2008లో ఆగస్ట్ 25నే కనుక చూసినట్లయితే మనం పెట్టిన 10 లక్షల్లో దాదాపుగా 5 కంపెనీలు మనని తీవ్రంగా నష్టపరిచాయి. అంటే యామ్టెక్ ఇండియా చూస్తే ₹1,00,000 మొత్తం డిసప్పేర్ అయిపోయింది 2021కి. అలాగే రోహిత్ ఫెర్రోజ్ చూస్తే అది కూడా 20,000 పడిపోయి అది మనకు నష్టపెట్టింది. తర్వాత హెచ్డిఐఎల్ చూస్తే ₹1,00,000 పెడితే 1,400 అయిపోయింది. ప్రోవోగ్ చూస్తే ₹1,00,000 పెడితే 500 అయింది. లాయిడ్ స్టీల్లో అప్పుడు ₹1,00,000 పెడితే మనకి 2020 కేవలం 2,000 రూపీస్ అయిపోయింది. అయినా కూడా అంటే మనం కొన్న కంపెనీల్లో సగం మునిగిపోయినా కూడా మన 10 లక్షలు 58 లక్షలు అయిపోయింది బై అండ్ హోల్డ్లో ఉంటే 12% రిటర్న్ వరకు ఇచ్చి. అంటే స్టిల్ బ్యాంకుల కన్నా దాదాపు డబుల్ మనకు లాభం వచ్చింది. అదే కనుక బయోగ్రోత్లో పెట్టి ఉంటే మనం పెట్టిన 10 లక్షలు 2008 నుంచి 23 నాటికి 1.86 crores పెరిగేది 21% వచ్చింది. అంటే ఇక్కడ ఇప్పటికీ కూడా మనం 21% అంటే 20.27 కన్నా ఎక్కువే సంపాదించగలిగాం అనమాట. తర్వాత 2009లో అక్టోబర్ 20లో చూసినట్లయితే అప్పుడు నుంచి చూస్తే 10 షేర్లు కొనుక్కుంటే 3 షేర్లు నష్టపరిచిన మన పోర్ట్ఫోలియో జనవరి 5వ తారీఖు నాటికి వచ్చినప్పుడు దాదాపుగా 79 లక్షలుగా చేరినట్లుగాను, అలాగే మనం కనుక బయోగ్రోత్ నమ్ముకున్నట్లయితే ఆ 79 లక్షల బదులు మనకి 1.87 crores గాను వచ్చేదని అర్థమైంది. దీనితో దాదాపుగా మనం 10 డేట్స్ మనం చెక్ చేసినట్టుగా అయిపోయింది. ఇప్పుడు 2010 నుంచి చూస్తున్నాం కాబట్టి మీ యొక్క అటెన్షన్ కేవలం స్టాక్స్ బై అండ్ హోల్డ్కి, ఇండెక్స్కి మాత్రమే కాకుండా బయోగ్రోత్తో పాటు అదనంగా మ్యూచువల్ ఫండ్స్ను కూడా కన్సిడర్ చేయండి. ఎందుకంటే 2010 నుంచి డేటా క్యాప్చర్ చేసి 2010 నుంచి మ్యూచువల్ ఫండ్స్ నమ్ముకుంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ని, ప్రాసెస్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకు ఏ సమయంలో ఏ మ్యూచువల్ ఫండ్లో బై చేయాలో చెప్పడం, అది అమ్మవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడు అమ్ముతాం మనం, మన ప్రాసెస్ ప్రకారం టాప్ ర్యాంకుల్లో ఉన్న 10 ర్యాంకుల కన్నా మ్యూచువల్ ఫండ్స్ కిందకి వెళ్ళిపోతే అప్పుడు అది మార్చి మళ్ళీ టాప్ ర్యాంక్ అనుకోమని చెప్తూ ఉంటాం. కాబట్టి అలా ప్రాసెస్ని ఫాలో అవుతూ వెళ్ళిన వాళ్ళకు వచ్చే రిటర్న్స్ ఇవి. అంతేగాని ఏ మ్యూచువల్ ఫండ్ కొన్నా కానీ వచ్చే రిటర్న్స్ కాదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ కొనుక్కునే వాళ్ళల్లో 99% మందికి ఇండెక్స్కి వచ్చిన రిటర్న్స్ కూడా చరిత్రలో వచ్చిన దాఖలాలు లేవు. అందువల్ల ఇండెక్స్ కన్నా బెటర్గా రావాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ మార్గమా అంటే మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని సమయాల్లోనే ఇస్తూ ఉంటాయి. ఏ సమయంలో ఏ మ్యూచువల్ ఫండ్లో ఉండాలి, ఎంతకాలం ఉండాలి, ఎప్పుడు మార్చుకోవాలని తెలుసుకోవటం కష్టం అని చెప్పలేను. కానీ కొద్దిగా గొప్ప ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాలి. మీరు ఎఫర్ట్ పెట్టి శ్రద్ధ పెట్టి శ్రమ చేస్తే మీకు వచ్చేటువంటి ఫలితం అలా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు అంత శ్రమ పడలేను, సమయం లేదు అనుకుంటే కొద్దిగా గొప్ప ఎక్స్పర్ట్స్ యొక్క సలహా పొందడం మంచిది. ఇది వివేకం ప్రాసెస్ ప్రకారం చెప్పినట్లయితే 2010 జనవరి 15 కనుక స్టార్ట్ చేస్తే
17.94 ఈక్విటీసే ఇచ్చినాయి బై అండ్ హోల్డ్. ఈక్విటీస్ అనేది ఏది మనం చెప్పినట్లుగా 30% గ్యాప్ ఉండాలి, పీఈజీ రేషియో 1 కన్నా ఉండాలి. ఈ కంపెనీలు కొనుక్కుంటే మనకు అంత రిటర్న్స్ వచ్చేవి. ఇప్పుడు క్రింద మనం బయోగ్రోత్ చూస్తే 22.86%, ఇంకా 20 కన్నా ఎక్కువ ఉంది. కానీ దానిపైన మ్యూచువల్ ఫండ్స్ చూస్తే అది కూడా 57.8 lakhs. ఎంత రిటర్న్ వచ్చింది? 13.39. ఇండెక్స్ తో పోలిస్తే ఎంత వచ్చింది? ఇండెక్స్ 11.43 ఇస్తే ఇది 13.39, అంటే ఇండెక్స్ కన్నా మెరుగైన రిటర్న్స్ ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ డేట్కి వెళ్దాం. March 4, 2010లో చూస్తే బై అండ్ హోల్డ్ అప్రోచ్ 21.48% ఇచ్చింది, కానీ ఇండెక్స్ ఏమో 10.98. మ్యూచువల్ ఫండ్స్ చూస్తేనేమో 13.37. గుర్తుంచుకోండి, మ్యూచువల్ ఫండ్స్ లో మీరు కట్టే ట్యాక్స్ దాదాపుగా 10% కన్నా ఉండదు. ఇండెక్స్ లో నిఫ్టీలో కూడా 10% కన్నా ఉండదు. అందువల్ల కంగారు పడాల్సిన విషయం ట్యాక్స్ పరంగా అయితే ఏమీ లేదు. అదే బయోగ్రోత్ లో కనుక పెట్టుంటే 22.51% వచ్చేది. మళ్ళీ చెప్తున్నాను, ఇలా బయోగ్రోత్ లాంటి ప్రాసెస్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ అడ్వైజర్స్ కి, అంటే వివేకం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరికైనా సరే కొద్ది గొప్ప మీరు ఫీజు చెల్లించాలి కాబట్టి ఆ ఖర్చులు ఇందులోంచి తీసివేయవలసి వస్తుంది. కానీ ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి అమౌంట్కి అదనంగా మీకు డివిడెండ్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అయినా కూడా 1% నికరంగా ఖర్చు పెట్టవలసి వస్తుందని అనుకుంటే మంచిది. సో 22.51 అంటే కనీసం 21 వరకు లెక్క లేకుండా మీకు నికరంగా మిగులుతుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టక ముందు. అలాగే 2010 అయిపోయిన తర్వాత ఇంకొక డేట్ చూద్దాం. 2010లోనే May 17th కనుక చూసినట్లయితే ఇక్కడ దురదృష్టవశాత్తు 2010లో కొనుక్కున్న వాళ్ళకి బై అండ్ హోల్డ్ చేస్తే 3 కంపెనీలు నష్టపోయినాయి. 13 సంవత్సరాలు హోల్డ్ చేసిన మనకి బై అండ్ హోల్డ్ లో వచ్చిన రిటర్న్ ఎంత? కేవలం 8.36%. అదే సమయంలో ఇండెక్స్ ఎంత వచ్చింది? 11.37, అంటే దానికన్నా బ్రహ్మాండంగా వచ్చింది బై అండ్ హోల్డ్ కన్నా. మ్యూచువల్ ఫండ్స్ ఎంత వచ్చినాయి? 13.59. కానీ వీటన్నింటినీ బీట్ చేస్తూ బయోగ్రోత్ లో కనుక ఉన్నట్లయితే మనం కొనుక్కున్న స్టాక్ మిగతా వాళ్ళ లాగానే మనం కూడా స్టార్ట్ చేసినప్పుడు నష్టం వచ్చి ఉన్నా ఆ తర్వాతి కాలంలో వాటిని వదిలించుకుని మంచి స్టాకుల్లోకి మూవ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రాసెస్ ఆటోమేటిక్ గా 24.38% వచ్చింది. అంటే ఇది మన 20.27 టార్గెట్ ఎలా అయితే 100 రెట్లు పెంచుకుందాం అనుకుంటున్నామో మన పోర్ట్ఫోలియోని 25 years లో ఆ దిశగా పయనిస్తుంది చెప్పొచ్చు. ఇప్పుడు ఆ తర్వాత ఉన్నటువంటి ఇంకొక డేట్ 2012లో, ఈ డేట్స్ అన్ని కూడా నేను సోమవారం ప్రోగ్రామ్ లో చెప్పినట్లుగా ర్యాండమ్ డేస్, ఎట్టి పరిస్థితుల్లో బయాస్ లేకుండా ఉండటానికి కంప్యూటర్ ని అడిగి 20 ర్యాండమ్ డేస్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ డేస్ ప్రకారమే కూడా మేము సూచించడం, మీకు అంకెలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 2012 February 6 కనుక చూసినట్లయితే ఆ రోజు నుంచి మనం హోల్డ్ చేస్తే 10 లక్షలు పెడితే 20.76, అంటే బై అండ్ హోల్డ్ లో కూడా 20.76% మనకు వచ్చింది 2023కి. 2024లో January 5వ తారీఖు నాటికి. అదే ఇండెక్స్ లో అయితే ఎంత వచ్చింది? 12.38. మ్యూచువల్ ఫండ్స్ లో అయితే 15.11. అదే కనుక బయోగ్రోత్ లో అయితే 25.78. ఇప్పుడు కూడా బయోగ్రోత్ బెటర్ గా కనపడుతుంది. అలాగే ఇంకా ఆ తర్వాత సంవత్సరంలో 2014లో చూస్తే మరీ అన్యాయంగా బై అండ్ హోల్డ్ మన ఇబ్బంది పెడుతూ 4 కంపెనీలు నష్టపోవటమే కాకుండా ఓవరాల్ రిటర్న్ కూడా కేవలం 7.26%. ఇది కూడా బ్యాంకులతో పోలిస్తే బెటర్ అయినా కానీ మీకు మంచి ఆప్షన్స్ ఎదురుగా ఉన్నప్పుడు ఎందుకు లోవర్ ఆప్షన్ కి కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవ్వాలి? మీరు బెటర్ మార్గాలు ఎన్నుకోగలగాలి. మీకు వీలైనంత ఎక్కువ సంపాదించాలనే కోరిక మనసులో ప్రగాఢంగా ఉండాలి. అప్పుడే వెల్త్ వస్తుంది. కానీ ఏదో గుడ్డిగా ఒక షేర్లు కొని అందులో పడేస్తే ఆటోమేటిక్ గా పెరుగుతుంది అనుకుంటే కళ్ళలుగానే మిగిలిపోతాయి, కానీ వాస్తవ రూపం దాల్చవు. అది గమనించండి. ఇదే కనుక మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి ఉంటే 15.42% అని కనపడుతుంది. కనీసం ఇండెక్స్ లో పెట్టినా కూడా 10.97 వచ్చింది. ఇక్కడ మాత్రం బయోగ్రోత్ లో పెట్టి ఉన్నా కూడా, అంటే 2014లో కనుక స్టార్ట్ చేసి ఉన్నట్లయితే బయోగ్రోత్ లో ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టిన వాళ్ళకి కూడా కేవలం 16.96% రావడం జరిగింది. అంటే ఇండెక్స్ కన్నా ఎక్కువ, మ్యూచువల్ ఫండ్స్ కన్నా కొద్దిగా ఎక్కువ, బై అండ్ హోల్డ్ కన్నా బాగా ఎక్కువ అవ్వచ్చు. కానీ అన్ని రోజులు మనవి కావు. 25 సంవత్సరాలు జర్నీ చేద్దాం అనుకున్నప్పుడు మధ్యలో ఒక 9వ సంవత్సరంలోనో 10వ సంవత్సరంలో కొద్దిగా వెనుకబాటు ఉన్నంత మాత్రాన అది 23 సంవత్సరాలు కంటిన్యూ అవ్వదు. ఎందుకంటే వీ స్టే డైనమిక్, అవసరమైనప్పుడు చేంజెస్ చేస్తూ పోతూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ గా మళ్ళీ తిరిగి పుంజుకోవడం ఖాయం అనమాట. నెక్స్ట్ 2014 తర్వాత December 2015లో 23rd డేట్ ను చూస్తే బై అండ్ హోల్డ్ చేస్తే ఒక స్టాకే నష్టపరిచి మన 10 లక్షలని 27 లక్షలు, అంటే 8 సంవత్సరాల్లో మన యొక్క పోర్ట్ఫోలియో 13.35% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్తే దానికన్నా బెటర్ గా ఇండెక్స్ 14.77, దానికన్నా ఇంకా కొద్దిగా బెటర్ గా మ్యూచువల్ ఫండ్స్ 15.21, మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటిని బీట్ చేస్తూ బయోగ్రోత్ కనుక అయినట్లయితే 26.15% కూడా పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ 2015 తర్వాత 2016లో ఆగస్ట్ 26 చూస్తే బై అండ్ హోల్డ్ మనకి 14.68 ఇస్తే జనవరి 5 నాటికి, అదే కనుక ఇండెక్స్ అయితే దానికన్నా కొద్దిగా తక్కువగా 13.22, మ్యూచువల్ ఫండ్స్ అయితే 14.8%, కానీ బయో గ్రోత్ కనుక అయినట్లయితే ఏకంగా 21.09, అంటే స్టిల్ ఇట్ ఈస్ మచ్ అబౌవ్. ఇప్పుడు వరకు మీరు వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ కనుక పరిశీలిస్తే ఎక్కువ రోజుల్లో 20.27% కన్నా మనం ఎక్కువ సంపాదించగలుగుతున్నాం. అంటే అర్థం ఏంటి, మనకి చాలా తేలికగా మన యొక్క వెల్త్ 100 టైమ్స్ అవడానికి సరైన మార్గంలో పయనిస్తున్నది అని అర్థం. ఇప్పుడు ఆ తర్వాత ఇంకొక డేట్ 2018లోకి వద్దాం. 2018 టైంలో సెబీ వచ్చినటువంటి రూల్స్ మూలంగా అన్ని మ్యూచువల్ ఫండ్స్ టాప్ కంపెనీలే కొనుక్కోమని చెప్పడం జరిగింది. అప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా దెబ్బతిన్నమాట వాస్తవం. 2017 నుంచి 19 వరకు 20 వరకు కూడా. ఆ సమయంలో కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే బై అండ్ హోల్డ్ చేస్తే దాదాపుగా 5 కంపెనీలు మన తీవ్రంగా నిరాశపరిచి మనకి కేవలం 18 lakhs గానే రూపాంతరం చెందింది 10 లక్షలు. అంటే ఎంత రిటర్న్ వచ్చింది, 11.59% మాత్రమే వచ్చింది. అదే సమయంలో ఇండెక్స్ లో పెడితే 12.65, మ్యూచువల్ ఫండ్స్ కనుక నమ్ముకున్నట్లయితే ప్రాసెస్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ని 18.67 వచ్చింది. బయో గ్రోత్ కనుక నమ్ముకున్నట్లయితే కేవలం 19.45, అంటే 19.45 వచ్చినా కానీ బహుశా నెట్ రిటర్న్ వచ్చేటప్పటికి మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. కొద్దిగా గొప్ప మీరు ఫీజు చెల్లించాలి కాబట్టి. ఈ సమయంలో ఇంతకు ముందు మనం చూసినట్టుగా 2014లో ఒకసారి, ఇప్పుడు 2018లో కనుక ఒకసారి స్టార్ట్ చేసిన బయో గ్రోత్ ప్రాసెస్లు 20% కన్నా తక్కువ ఇచ్చినట్లు కనపడుతుంది. అయినా భయపడనవసరం ఎందుకు ఉండదు అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ మీ జీవితకాలంలో రకరకాల వేరు సమయాల్లో పెడుతూ ఉంటారు కాబట్టి ఒకసారి పెట్టిన అమౌంట్ మీద తక్కువ వచ్చినా రెండోసారి పెట్టిన అమౌంట్ మీద ఎక్కువ రావడంతో ఆటోమేటిక్గా మీ యొక్క రిటర్న్ 20% దాటడం, 100 రెట్లుగా రూపాంతరం చెందడం 25 yearsలో బహుశా సాధ్యమే. నెక్స్ట్ అట్లాగే ఇంకొక రోజు చూస్తే అక్టోబర్ 15, 2018లో చూస్తే బై అండ్ హోల్డ్లో 4 షేర్లు పోయినా కూడా 18.54% వచ్చి మన పోర్ట్ఫోలియో 24 lakhs అయితే, తర్వాత ఉన్నటువంటి ఇండెక్స్ చూస్తే 15.1, మ్యూచువల్ ఫండ్స్ చూస్తే 19.64, బయో గ్రోత్ ఇంకా ఇంతకుముందు నేను చెప్పినట్లుగా 2018లో ఎక్కువ మంది పోర్ట్ఫోలియోలు దెబ్బతిన్నాయని చెప్పాను కాబట్టి ఆ సమయంలో పెట్టున్నట్లయితే కేవలం 19.8% మాత్రమే రావడం జరిగింది బయో గ్రోత్లో కూడా. నెక్స్ట్ 2020కి వెళ్ళిపోదాం. అంటే కోవిడ్ వచ్చేసింది. కోవిడ్లో ఉన్నటువంటి బ్యాంక్స్ వర్స్ట్ డ్యామేజ్ అంతా మార్చికే అయిపోయిన తర్వాత మే 27th కనుక పోర్ట్ఫోలియో స్టార్ట్ చేస్తుంటే ఇక్కడ అన్నింటికన్నా విపరీతమైన లాభాలు ఇస్తూ బై అండ్ హోల్డ్ కనుక ఉన్నట్లయితే మీకు 66.67% రిటర్న్ వచ్చి ఉండేది జనవరి 2024 నాటికి. 2 కంపెనీలు నష్టపోయినా కూడా మీ యొక్క పోర్ట్ఫోలియో 10 లక్షలు ఆల్రెడీ 63 లక్షలు అయిపోయి ఉండేది. అదే కనుక ఇండెక్స్ లో పెట్టుంటే కూడా 24.92%, అక్కడ కూడా 22 లక్షలు అయిపోయింది, డబల్ అయిపోయింది. అదే మ్యూచువల్ ఫండ్ లో పెట్టుంటే 42%, అంటే అది కూడా మనం పెట్టిన 10 లక్షలు 35 లక్షలు అయ్యేది. బయో గ్రోత్ లో పెట్టుంటే కూడా దాంతో దాదాపుగా సరితూగుతూ 34.81. ఇక్కడ పర్సంటేజెస్ ఎంతెంత చెప్పినా మన యొక్క బేసిక్ అంచనా మాత్రం 20.27 కన్నా ఎక్కువ పెరుగుతుంటే మనం 100 కోట్ల క్లబ్ లో చేరటానికి లేదా 100 రెట్ల క్లబ్ లో చేరటానికి సరైన మార్గంలో వెళ్తున్నాము అని భావించాలి. ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పీరియడ్ చూద్దాం. December 23, 2021లో కనుక చూసినట్లయితే ఇండెక్స్ జస్ట్ బై అండ్ హోల్డ్ అప్రోచ్ ఫాలో అయ్యింటే మనకి 22.59% వస్తే ఇండెక్స్ 12.83% వచ్చింది. కానీ మ్యూచువల్ ఫండ్స్ అంతా తీసుకొచ్చినాయి 18.74. మళ్ళీ ఇంకొకసారి బయో గ్రోత్ వీటన్నిటికన్నా వెనకాల పడుతూ కేవలం 14.26% మాత్రమే ఇవ్వగలిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్స్ తో ఉంటే 2021లో స్టార్ట్ చేసి 22కి పోల్చి చూసుకుంటాను, పెరగలేదు కాబట్టి బ్యాడ్ అంటాను అనుకోవటం కాదు. మనం చేసే అంచనాలు 20 years చూస్తున్నాం కాబట్టి 20 years మొత్తం మీద చూస్తే మనకి బయో గ్రోత్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, మిగిలిన 2 ఆల్టర్నేటివ్స్ కన్నా అంటే బై అండ్ హోల్డ్ ఆఫ్ ఈక్విటీస్ కన్నా అలాగే బై అండ్ హోల్డ్ ఆఫ్ ఇండెక్స్ కన్నా కూడా బెటర్ రిటర్న్స్ ఇస్తాయి. అది ఎలాగో చూడాలి అంటే సమ్మరీ షీట్ ఆఫ్ ఆల్ దీస్ ఫైండింగ్స్ కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్క నిమిషంలో మీకు ఆ సమ్మరీ షీట్ కూడా ప్రింట్ చేసి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ రోజున మొదలు పెట్టుంటే ఏ ఆప్షన్ మంచి రిటర్న్స్ వచ్చాయో మీ అంతటా మీరే చూసుకునే అవకాశం కల్పిద్దామనే తలంపుతో మళ్ళీ స్క్రీన్ షేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్న కాలమ్స్ నే కనుక మీరు చూసినట్లయితే సెలెక్ట్ చేసుకున్న డేట్ మొట్టమొదటి లెఫ్ట్ సైడ్ కాలంలోను, ఆ తర్వాత బై అండ్ హోల్డ్ చేస్తే ఎటువంటి రిటర్న్స్ మనకు వచ్చి ఉండేవో సెకండ్ కాలంలో లాంగ్ టర్మ్ అనే హెడ్డింగ్ తోనూ చూపించడం జరిగింది. ఆ తర్వాత అదే మొత్తాన్ని నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసి
ఇప్పటి వరకు హోల్డ్ చేస్తే ఎంత వచ్చేదో నిఫ్టీ కాలంలోనూ, బయో గ్రోత్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటుంటే ఎలా వచ్చిండేవో పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ 3వ కాలంలోనూ చూపించడం జరిగింది. ఆ తర్వాత ఆఖరిగా మ్యూచువల్ ఫండ్స్ డేటా మాత్రం 2010 నుంచి మాత్రమే చూపించడం జరిగింది. ఇందులో మీరు నోటీస్ చేయవలసింది ఏంటంటే ఏ డేట్ అయినా సరే దానికి ఎదురుగా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఉండి గ్రీన్ కలర్ లెటర్స్ ఉన్నాయి అంటే ఆ సంవత్సరంలో మొదలు పెడితే మనకి అవైలబుల్గా ఉన్నటువంటి ఆప్షన్స్ 3 లేదా 4 ఏమేంటవి? ఒకటి బై అండ్ హోల్డ్, రెండవది ఇండెక్స్ కొనుక్కోవటం, మూడవది బయో గ్రోత్. కొన్ని సంవత్సరాలకు 2010 నుంచి తర్వాత అయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రాసెస్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా 4వ ఆల్టర్నేటివ్గా ఉండింది. ఈ 4గింటిలో బెస్ట్ ఆప్షన్ ఏమో గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్తో, సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఏమో బ్లూ కలర్తోనూ కనపడటం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్లయితే 2004 నుంచి 2021 వరకు మనం 20 ర్యాండమ్ డేస్ తీసుకుంటే అందులో ఏకంగా 90% ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడూ కూడా బయో గ్రోత్ అనేది మిగతా వాటన్నింటినీ బీట్ చేయగలిగింది. అంటే 90% ఆఫ్ ద టైమ్స్లో మంచి రిటర్న్స్ ఇచ్చింది. యావరేజ్ రిటర్న్ ఎంత ఇచ్చింది? 26.73% రిటర్న్ ఇచ్చినట్టుగా కనపడుతుంది. అంటే బయో గ్రోత్ ఈజ్ నార్మలీ లైక్లీ టు రివార్డ్ మచ్ మోర్ టు ద ఇన్వెస్టర్స్. మనం ఏమనుకున్నాం? 20.27 వస్తే 100 టైమ్స్ అవుతుందని, 25.3 కన్నా కొద్దిగా ఎక్కువ వస్తే కనుక 300 టైమ్స్ అవుతుంది అనుకున్నాం. ఇక్కడ 26.73 వస్తున్నది అంటే ద ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ ఫర్ యూ టు బికమ్ వెల్దీ ఇన్ 25 years ఆఫ్ టైం. ఏదర్ మీ ఫ్యామిలీ అయినా మీ పిల్లలైనా సరే విపరీతమైన ధనవంతులను అవటానికి చేయటానికి ఉన్నటువంటి సులువైన మార్గం అని చెప్పకపోయినా మేలైన మార్గం అని మాత్రం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక కాలంలో అందులోనే ఇంకొక రో కూడా నేను ఇవ్వడం జరిగింది, స్టాండర్డ్ డీవియేషన్ అని. ఈ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఒక్కొక్కసారి మనకు పరిస్థితులు అనుకూలించకపోతే మన రిటర్న్ ఎంత పర్సంటేజ్ మేర మారచ్చు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ రిటర్న్ 26.73 అని ఇచ్చి బయోగ్రోత్లో స్టాండర్డ్ డీవియేషన్ 8.88 అర్థం ఏంటంటే అది బహుశా ఒకసారి కనుక కొద్దిగా వాలటైల్ ఉంటే 8% 9% ఎక్కువ ఉండొచ్చు, లేదా 18% కూడా ఎక్కువ ఉండొచ్చు, 18% తక్కువ కూడా ఉండొచ్చు అని అర్థం. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కర్వ్ అని చెప్తారు. అది స్టాటిస్టిక్స్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉంటే అర్థమవుతుంది. లేకపోయినా పెద్దగా కంగారు పడని అవసరం లేదు, ప్రొవైడెడ్ మీ టైం ఫ్లెక్సిబుల్ అయినట్లయితే. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కనుక చూస్తే కొద్దిగా గొప్ప వాలటైలిటీ అలాగే కనపడుతున్నా ఇండెక్స్లో చూస్తే మాత్రం యావరేజ్ రిటర్న్ 13%, కానీ స్టాండర్డ్ డీవియేషన్ మాత్రం 3% ఉంది, 3.15. అంటే అర్థం ఏంటి? కేవలం 6% ఎక్కువ అవుతుంది. 13 6 కలిపి 19-20% దాకా చేరొచ్చు, 13లో 6-7% పోతే 6% దాకా రిటర్న్ రావచ్చు అని చెప్పడం అనమాట. సో ఏది ఎవరికి బెటర్ ఆప్షన్ అంటే ఈ స్లైడ్ కనుక మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మీ తరఫున కనుక మీకోసం కనుక టైం పెద్దగా ఇబ్బంది లేని అంశం కనుక అయినట్లయితే మీరు అన్నింటికన్నా హెచ్చు రిటర్న్స్ వచ్చేటువంటి అంశాన్ని ఎన్నుకోవాలి. అలా కాకుండా సేఫ్టీకి ప్రాధాన్యత, నా దగ్గరున్న సమయం 3 నుంచి 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు అనుకుంటే మాత్రం అప్పుడు వాలటిలిటీ తక్కువ ఉన్నది కొద్దిగా మెరుగైన రిటర్న్స్ ఎన్నుకోవాలి. ఇలా ఏ మెరుగైన మార్గాన్ని మీరు ఎన్నుకోవాలని తెలియచేయడానికి అడ్వైజర్లు ఉంటారు. కాబట్టి మీకు సందేహం వస్తే ఈ వివరాలన్నీ రాసుకుని మీ రీజనింగ్ ప్రకారం ఏది మీకు బెటర్ అనుకుంటారో అనుకుంటూ అప్పుడు కనుక అడ్వైజర్ని సంప్రదించినట్లయితే మీకు మెరుగైన సూచనలు సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఇవాళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఈక్విటీస్లో ఇహ నుండి మన జనరేషన్లో అంటే నాతో పాటు 60 సంవత్సరాలు ఉన్న మీలో ఎంతోమంది, అలాగే 50 సంవత్సరాల వాళ్ళు, అన్నింటికన్నా ముందు యూత్ 25-30 సంవత్సరాల కాలం సమయంలో ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగాలు చేసి సంపాదిస్తూ ఉంటారో నా దగ్గర కొద్ది మొత్తమే కదా అంటూ ఉంటారో వాళ్ళకి కనువిప్పు కావాలి. ఇవాళ మీరు అనుకుంటున్న కొద్ది మొత్తం ₹1,00,000 కోటి రూపాయల నుంచి 3 కోట్లుగా చేరడానికి అవకాశాలు మీ కళ్ళెదురున్నాయి. కాబట్టి ఎప్పుడు చిన్న మొత్తం అనకండి. 1,00,000 = 3 కోట్లు అని మీరు రిలీజ్ అయిపోతే చిన్న మొత్తాలు 10,000 కూడా దాచుకోవడానికి మీరు ముందుకు వస్తారు. అలా దాచుకుంటే రాబోయే రోజుల్లో అపర ధనవంతులుగా మారటం పెద్ద కష్టం కాదు అని కూడా భావించండి. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నిరభ్యంతరంగా ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి.